కుశల రాజ్యంకు ఆనుకొని ఒక ప్రశాంతమైన అడవి ఉంది. ఆ అడవికి రాజైన సింహం అనారోగ్యంగా ఉండటం వల్ల రోజూ కావాల్సిన ఆహారం కూడా అది సంపాదించలేకపోతోంది. జంతువులు సింహాన్ని దూరం నుంచే గమనించి భయంతో పారిపోతున్నాయి. కాని బలహీనంగా మారిన సింహం వాటితో సమానంగా పరుగెత్తలేకపోయేది. సూర్యుడు తన ప్రతాపాన్ని పూర్తిగా చూపిస్తున్న రోజు. బలహీనంగా ఉన్నప్పటికీ సింహం చాలా కష్టపడి ఒక చిన్న కుందేలును వేటాడుతుంది. ఎంత ప్రయత్నించినా చివరికి సింహానికి నిరాశ మాత్రమే మిగిలింది. మండిపోతున్న ఎండలో పూర్తిగా అలసిపోయిన సింహం నెమ్మదిగా నడుస్తూ ఒక గుహ వద్దకు వెళ్ళింది. గుహలోపల కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న సింహానికి అప్పుడొక మంచి ఆలోచన వచ్చింది. బయట ఎండగా ఉంది కదా, ఏదో ఒక జంతువు నీడ కోసం ఈ గుహలోకి రాకపోతదా? ఇది వచ్చిన వెంటనే నేను దాడి చేసి నా కడుపు నింపుకుంటాను. అలా సింహం ఒక పథకం వేసుకుని నిశ్శబ్దంగా జంతువులు వచ్చే వరకు ఎదురుచూడడం ప్రారంభించింది. సాయంత్రమైనప్పటికీ సూర్యుని ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదు. ఇంతలో ఒక నక్క తన ఇంటికి నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతుంది. భలే, ఈరోజు చాలా ఆహారం దొరికింది. కుటుమ కుటు కుటుమ కుటు ధీమందాయి గట్టు జమట్ భీమ నచ్చింది. ఏంటి గుహలో ఏదో జంతువు ఉంది? అది సింహమా లేదంటే ఏదైనా జంతువా? ఇప్పుడు అది సింహం అయితే జాన్ చేతిలో నేనైపోతా, లేదా జంతువు అయితే నా చేతిలో అయిపోతా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం అర్థమవట్లేదే. నక్కకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అది చాలాసేపు బయటే నిలబడుంది. కొంతసేపటికి దానికొక ఆలోచన వచ్చింది. మిత్రమా, గుహ ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నిద్రపోతున్న సింహం ఆ మాటలు విని నిద్రలేచి, ఆహా, ఏదో జంతువు వచ్చినట్టు ఉంది. కొంచెం సహనంగా ఉంటే చాలు, నా ఆకలి తీరుతుంది. మిత్రమా, ఏంటి నాతో మాట్లాడతలేదు? రోజు మాట్లాడుతావుగా, ఈరోజు ఏమైంది? ఆ మాటలు విన్న సింహం, ఏంటి, ఈ గుహ నిజంగానే మాట్లాడతదా? ఒకవేళ నన్ను చూసి భయపడి మౌనంగా ఉందా ఏమి? ఇప్పుడు ఈ గుహ మాట్లాడకపోతే చేతికి అందింది నోటికి అందకుండా పోతదే. ఇప్పుడు ఎలా? మిత్రమా, నేను లేనప్పుడు ఎవరో గుహలోకి వచ్చారు కదా, అందుకే నాతో మాట్లాడతలేదే. లోపల ఉన్నది సింహమే కదా, ఇంకా నా స్నేహం నీకు వద్దు కదా. నక్క మాటలు విన్న సింహానికి భయం వేసింది. గుహ మాట్లాడకపోతే నక్క లోపలికి రాదేమో అనుకుని సింహమే గుహలా మాట్లాడింది. మిత్రమా, గుహలో ఎవరూ లేరు. కావాలంటే నువ్వే లోపలికి వచ్చి చూడు, రా. ఆ మాటలు విన్న నక్క గుహలోపల సింహం ఉందని తెలుసుకుని వెంటనే పరుగెత్తి తన ప్రాణాలను కాపాడుకుంది. ఎంతసేపటికీ నక్క లోపలికి రాకపోవడంతో సింహం బయటకి వచ్చి చూసింది. అక్కడ నక్క కనిపించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించింది. జీవితంలో సమస్యలు అనుకోకుండా వస్తాయి. బలం లేనప్పుడు పోరాటం కాదు, తెలివైన ఆలోచనే మార్గం. ఈ కథలోని నక్క చేసినట్టే సరైన ఆలోచన ఒక ప్రాణాన్నే కాదు, ఒక పరిస్థితిని మార్చగలదు. మరో కథలో కలుద్దాం. అప్పటివరకు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.